అందరికీ జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకన్పల్లి గ్రామంలో పొల్లంపల్లి రాజన్న స్వామికి పర్వతాల మల్లన్న మరియు కుంకుమై మల్లన్న వెములవాడ రాజన్న స్వామి అనుగ్రహం కలిగి ఎంతోమంది భక్తులు తమ వద్దకు వచ్చి పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, అదేవిధంగా కళ్యాణం కాని వాళ్ళకు కూడా కళ్యాణం జరిగి చాలా అంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఆ భగవంతుడు రాజన్న స్వామికి నాకు దేవాలయం నిర్మించు అని కోరగా ఆ స్వామి పొలంపల్లి రాజన్న మరియు లక్ష్మీ దంపతులు, వారి కుమారుడు మధు, శిరీష, వారి బంధువులు, వారి దగ్గరికి వచ్చే భక్తులు, ఊరి ప్రజలందరి సహకారాలతో శ్రీ శివమల్లికార్జున స్వామివారి దేవాలయం నిర్మించి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చాలా అంగరంగ వైభవంగా మహాద్భుతంగా ప్రజలందరి సమక్షంలో అందరి సహాయ సహకారాలతో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిపి హోమము 3 రోజుల పూజలు, హోమము, విగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా అభిషేకాలు, అన్నప్రసాద కార్యక్రమాలు జరిపి అంగరంగ వైభవంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరపడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు శ్రీ వీరాంజనేయ స్వామి భజన మండలి, అదేవిధంగా శ్రీ భక్తాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ శివ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో భజనలు జరిగినాయి. ఆ వీడియోలు, అదేవిధంగా ఇక్కడ ప్రతిష్టాపన, ఈ ఆలయాన్ని విగ్రహ ప్రతిష్టాపన చేసిన పూజారి గారి మాటల్లో ఇప్పుడు విందాం. అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ చూపిస్తా, చూడండి. భక్తులందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఓ కబుద్ధ్యాయ నమః, ఓ కుముదాయ నమః, ఓ కుసిహరాయ నమః, ఓ ఉదాయ నమః, హరిగోప్యాయ నమః, హరివారాయ నమః, సుభంగాయ నమః, పంచవిక్పాయ నమః, అష్టాధ్యాయ నమః, జ్ఞానాయ నమః, గిరిరాయ నమః, మహోద్భూతాయ నమః. సందివేతి బాదోదయ పుణ్యః పాదోః సేహ భవత్పనః తతో విశ్వం విశ్రామతో సాధనాతే అభి తస్మాః విరణ జాయతా విరాజో అధిపురుషః సజాతో. ఓం నమః పుష్పదేవాయ నమః స్వాహా. ఓం నమః వరుణదేవాయ నమః స్వాహా. ఓం నమః అసురదేవాయ నమః స్వాహా. ఓం నమః శోషదేవాయ నమః స్వాహా. ఓం నమః పాపయక్షదేవాయ నమః స్వాహా. ఓం నమః రోగస్వరూపదేవాయ నమః స్వాహా. ఓం నమః ఉరదేవాయ నమః స్వాహా. ఓం నమః ముఖ్యగణదేవాయ నమః స్వాహా. ఓం నమః బల్లాదేవాయ నమః స్వాహా. ఓం నమః శోభరూపాయ నమః స్వాహా.
పార్వతీ పదే హర హర మహాదేవ జై బోలో శంకర్ భగవాన్ కి జై బోలో శంకర్ భగవాన్ కి జై కొట్టు 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 అది కొట్టు సౌండ్ అందరూ కూడా వినండి. ప్రతిరోజు కూడా స్వామివారి దేవాలయానికి ఎవరైతే వస్తారో భక్తితో వచ్చి, ఒకవేళ దేవాలయం లోపలికి వెళ్తే మగవాళ్ళు చెట్టు విప్పి ఒక కళ్ళు వేసుకొని లోపలికి పోవాలి. ఎవరైనా కూడా భక్తితో నిష్టగా చేయాలి. మనకు కూడా స్వామివారు నిష్టగా చేస్తే ఫలితం కూడా 100 రెట్లు ఎక్కువ ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు గమనించి, మనం ఇక్కడ ఊర్లో ఉంది కాబట్టి మనం బ్రష్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఈ గడప లోపలికి రాకుండా బయట నుంచే ఉండాలి. స్నానం చేసిన తర్వాతనే ఎవరైనా లోపలికి రావాలి. ప్రతిరోజు కూడా ఈ యొక్క 41 రోజు మాత్రం స్వామివారికి ధూప దీప నైవేద్యం తప్పనిసరి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో అయ్యగారు చెప్పే ఉంటారు. ప్రతి ఒక్క రోజు కూడా ఒక కొబ్బరికాయ మీరైతే నైవేద్యం ఏదైతే వండుతారో 41 రోజు మాత్రం తప్పకుండా స్వామివారికి చేస్తేనే పవర్ పెరుగుతుంది ఊరికి కూడా. అర్థమైంది అందరికి కూడా. ఒక్కొక్కరు మెల్లగా దర్శనం చేసుకోవాలి. బ్రహ్మణ వేదామృతేనామృతాం పరేం తస్మై బ్రహ్మాది బ్రహ్మాచార్యో భాగదేవనై వేన ప్రణేతి బ్రాహ్మణోరుషవత్రేత బ్రాహ్మణోరుషవతాః సర్వాభిదేవేన దేవతా ప్రతిదే యావతి వైష్ణవదేవదేవదేవదే దేవతా ఏవ దేవతాభి రాదే పర్యాప్తానంతరాయాయ సర్వస్తోత్రమహర్భవతి సర్వస్యార్థే సర్వసిద్ధితే సర్వవివాప్నోతి సర్వం జయతే. అమ్మా అందరూ వినండి. ఈ పూర్ణావతి మీ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా తాకండి, దాన్ని తాకి నమస్కారం చేసుకోండి. మీరు కూడా చేసినంత ఫలితం వస్తుంది. ఇంతసేపు ఈ పెద్ద మనుషులు దంపతులు అయితే ఎవరైతే పూజ చేశారో ఆ ఫలితం కూడా మీకు వస్తుంది. ఆ పూర్ణావతిని అందరూ కూడా తాకండి. పూర్ణావతిని అయ్యగారు మీ దగ్గరికి వస్తాను చూడండి.
అందరికీ టైం ఇస్తాము. 10 నిమిషాలు అందరు దర్శనం చేసుకుని దండం పెట్టుకుని రాలండి. ఇక్కడ పూర్ణం అయిన తర్వాత పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాత్ పూర్ణమాదాయ పూర్ణదేవదక్షే అది పూర్ణాహుతి చప్పలు కొట్టండి. जय बोले विघ्नेश्वर भगवान की जय बोले विघ्नेश्वर भगवान की विघ्नेश्वर भगवान की भगवान की विघ्नेश्वर भगवान की मल्लिकार्जुन भगवान की ओम शांति शांति सर्वे पूजा मादाय पार्थिव इष्टकाम्यार्थ सिद्ध्यर्थं क्षेमाय पुनरागमनाय यदा स्थानं प्रवेशयामि इगो बाबू इवडको रेडी कंचल लेवट बेटू ओमल लेवट बेटू मध्य कंचन कंचल लेवट ఇద్దరు ముట్టుకోవాలమ్మా మీరు ముట్టుకోవాలి మెల్ల 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 అమ్మని అక్కడే కోరుకున్నాను. 2 రోజుల నుండి మహావైభవంగా స్వామివారి ప్రతిష్టకు పూజ జరిగినటువంటి మహాకుంభం నుంచి మీకు అక్షంతలు ఆశీర్వాదంగా వస్తున్నాయి. కాబట్టి అందరూ కూర్చోండి, నమస్కారం చేసుకోండి. బొట్టు అంటే అక్కడ దివద్దా బొట్టు అన్ని గాయపడతాయి కదా. అరే బొట్టు అది పోయి పెరుగు అందరి మీద అందరి మీద వేసి గచ్చ గచ్చ స్వశేషాం గచ్చానాం పరమేశ్వర అందరి మీద వేసి దగ్గర చూసి అందరి మీద
దగ్గరికి పోయి ఒక్కొక్కరు వేస్తారు మీరు జరగరు అందరు ఎట్టిస్తారు దగ్గర పోయి వేస్తారు జనం కాడికి ఒక్కొక్కరు వేయడం మంచిగా పడుతుంది చెయ్యి లేపినా అందుతలేదు అక్కడ భోజనం స్టార్ట్ అయింది. ప్రసాదాలు తీసుకొని అందరూ స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని మనం చేస్తున్నాము. గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. గురుభ్యో నమః. హరి ఓం. ఆకడపల్లి గ్రామ ప్రజలందరికీ విన్నపం. ఇక్కడ కేబుల్ ఆపరేటర్కు తర్వాత సిటీ న్యూస్ వాళ్ళకు కూడా విన్నపం. ఇక్కడ ఎంతో వైభవంగా 2 రోజుల నుంచి దాదాపు 3 రోజులు 2 రోజుల నుంచి మాత్రం అత్యంత వైభవంగా భవానీ శంకర రాజరాజేశ్వరుడు అంటే పార్వతీ సమేత రాజరాజేశ్వరుడు అట్లానే గణపతి నందీశ్వరుడితో అంగరంగ వైభవంగా 2 రోజుల పాటు మామిడిపల్లి రాకేష్ శర్మ ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామస్తులు వెంకటాపురం పురోహితులు మామిడిపల్లి రాకేష్ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. కావున ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ మెయిన్ ఈ ప్రతిష్ఠ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పోలంపల్లి రాజయ్య లక్ష్మీ దంపతులకు ఆ మల్లన దేవుని అనుగ్రహం కలిగింది కనుక వాళ్ళు ఈ గుడి నిర్మించారు. వాళ్ళు తర్వాత వాళ్ళ కుమారుడైన మధు శిరీష గారు రమేష్ గారు వాళ్ళు ఎంతో సంకల్పంతో ఈ గుడిని చాలా చక్కగా నిర్మించి ఇక్కడ లోక కళ్యాణార్థం వాస్తవంగా గ్రామంలో శంకరుడు ఉండేవాడు చాలా ప్రత్యేకం. అందులో శివరాత్రి ముందర మీకు ఈశ్వరుడు వచ్చాడంటే మీ ఊరు ఎంతో వాస్తవంగా పుణ్యం చేసుకున్న శంకరుడు వచ్చాడంటే వట్టి ముచ్చట కాదు. ఆ భవానీ శంకరుడు వచ్చి మీ ఊరిలో కొలువై తీరున్నాడు. కావున ఈ గుడిని ఖచ్చితంగా మీరు కాపాడుకోవాలి. తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భవానీ రాజరాజేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు సౌభాగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఆకడపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఎలాంటి రకాల దోషాలున్నా ఎలాంటి రకాల విఘ్నాలున్నా అన్ని రకాలు తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ వాస్తవంగా ప్రతిష్టాపన అనేది అద్భుతంగా జరిగింది. అందరూ కూడా సహాయ సహకారాలు చిన్న పెద్ద లేకుండా కూడా గ్రామ ప్రజలందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని విజయవంతం చేశారు. కావున వాళ్ళందరికీ ఆ భవానీ శంకర రాజరాజేశ్వరుడు మీరు వచ్చి ఆ మల్లన దేవుని ఆశించులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఎంత చక్కగా మాకు సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము. ఈ మామిడిపల్లి రాకేష్ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట నిర్వహించింది. వారికి కూడా ఎంతో పుణ్యంగా వాస్తవంగా దేవుడు సంకల్పంతోనే ఈ ప్రతిష్ట అనేది జరిగిందని చెప్పి చెప్పుకుంటున్నాను. జై బోలో భవానీ శంకర భగవానికి జై. హర హర మహాదేవ శంభో శంకర. జై బోలో శంకర భగవానికి జై. హర హర మహాదేవ హర. జై బోలో శంకర భగవానికి. కొమరెల్లి మల్లన్న దేవ్ స్వామికి. పర్వతాల మల్లన్న స్వామికి.
పర్వతాల మల్లన స్వామికి హర నమ పార్వతీపతహే హర హర మహాదేవ హర. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పర్వతాల మల్లికార్జున స్వామికి, మల్లికార్జున స్వామికి, మల్లికార్జున స్వామికి, మల్లికార్జున స్వామికి, మల్లికార్జున స్వామికి, కుంకుమ మల్లన్న స్వామికి, కుంకుమ మల్లన్న స్వామికి. వాళ్ళతో మనం దిగుదా ఫోటో ఒకటి. జై శ్రీరామ్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి దేవుళ్ళ భక్తికి సంబంధించిన వీడియోలు కావాలంటే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.